హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు నేను మా ఇంటికి నా కోసం మా మమ్మీ తెచ్చిన సంక్రాంతి పుట్టింటి సారిలాగా చూపిస్తాను. అరిసెలు, చెక్కలు, కారపూస, మా శ్రావణి కోసం అరటిపండ్లు అండ్ మా సిండి కోసం బిస్కెట్స్, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ తీసుకొచ్చి మాకు సర్ది, మా సిండి చూడండి ఎంత హంగామా చేస్తుందో. మమ్మల్ని ఎవరిని తిననివ్వట్లేదు, అన్నీ దానికే పెట్టేయాలి అంట. అండ్ అరిసెలు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. మనకి ఎంత వయసు వచ్చినా కూడా అమ్మ తెచ్చిన స్వీట్స్ అంటే అమృతంతో సమానం కదండి. అండ్ ఆవు కామధేను అంటారు కదా, అట్లాగే అమ్మ కూడా అమృతంతో సమానం అండి. మా సిండి ఇంకా తోకూపుకుంటూ మమ్మీ ఎటు వెళ్తే అని అటు బిస్కెట్స్, అరిసెలు, చెక్కలు అన్నీ పెట్టేయమంటుంది. ఇప్పుడు మా గోవింద్ గారు కూడా వస్తారు. ఇప్పుడు గోవింద్ బయటికి వెళ్ళాడనమాట. గోవింద్ కూడా వస్తాడు. గోవింద్ వచ్చిన తర్వాత ఇంకా గోవింద్ హడావిడి కూడా చూపిస్తాను ఇంకొక షాట్లో. ఇది మా సంక్రాంతి హడావిడి అన్నమాట. మా సంక్రాంతికి మా ఇంటికి వచ్చిన మా మమ్మీ తెచ్చిన మా పుట్టింటి సారీ. నేను కూడా అరిసెలు తిని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, లైక్ ఏ కిడ్ అన్నమాట. మరి మీరు కూడా సంక్రాంతి అండ్ గోవింద్ వచ్చిన తర్వాత గోవింద్ అరిసెలు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో అదంతా కూడా మీకు ఒక షార్ట్ ఫామ్లో కంపల్సరీగా చూపిస్తానండి. అండ్ నాకు ఇవన్నీ చూస్తుంటే లాస్ట్ ఇయర్ మెమరీ ఒకటి గుర్తుకొస్తుంది. లాస్ట్ ఇయర్ సోనీ ఉండేదన్నమాట. సోనీకి కూడా మా మమ్మీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మా మమ్మీ వస్తుందా, బిస్కెట్స్ తెస్తుందా అని చూస్తూ ఉండేది. కానీ ఇయర్ సోనీ లేదు. మేము మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. సోనీ కాకి రూపంలో వస్తుందండి రోజు మా ఇంటికి వచ్చి మేము తెచ్చినవన్నీ తింటుందన్నమాట. ఈరోజు కూడా అరిసెలు కూడా తినింది కాకి రూపంలో వచ్చి. సో పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళందరూ కూడా కాకి రూపంలో వస్తారు అంటారు. కొందరేమో కాకి మెసేజ్ అంటారు. సో ఎలా అయితే మా సోనీ కూడా తినిందండి వచ్చి. థ్యాంక్ యూ.